అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. హైదరాబాద్ కృష్ణా జలాల విషయంలో కేసీఆర్, హరీష్ రావులు తెలంగాణ మరణం శాసనం రాశారని కూడా సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. తాను బీఆర్ఎస్ పార్టీని స్ట్రెచ్చర్ మీద ఉందంటే హరీష్ రావు, కేటీఆర్ తాను కేసీఆర్ మీద మాట్లాడినట్లు చెబుతున్నారని మండిపడ్డారు. కాళేశ్వరం కట్టడం కూలడం 3 ఏళ్లలో అయిపోయింది అధ్యక్ష. 1,00,000 కోట్లు ఆవిరైపోయింది. ఆ తర్వాత కాళేశ్వరం కూలిన తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత రైతులకు మేము ఒక భరోసా ఇచ్చి మీరు పండించిన వడ్లను చివరి గింజ వరకు మేము కొంటాం, మీరు సన్న వడ్లు పండిస్తే 500 రూపాయల బోనస్ ఇస్తామంటే 260 లక్షల మెట్రిక్ టన్నులు పండించి ఈ రోజు రైతులకు ఇచ్చింది. కాళేశ్వరం లేకుండానే ఈ దేశంలో అత్యధికంగా ఒక్క సీజన్ లో 1,56 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లను పండించి ఈ దేశానికి ఆదర్శంగా మన రైతులు నిలబడ్డారు. వాటన్నిటిని కొనుగోలు చేసి 3 రోజుల్లోనే రైతులకు ఈ రోజు మేము వాళ్ళ నగదు వాళ్ళ ఖాతాలలోకి బదిలీ చేసాం. పెద్దలు చంద్రశేఖరరావు గారిని రమ్మని అధ్యక్ష, తమరైన వ్యక్తిగతంగా మాట్లాడండి. వారు ఏ రోజు వస్తారో వారు ఈ సభలో ఉన్నప్పుడే కృష్ణా నది జలాల మీద చర్చ పెడతాము. ఈ చర్చలో ఒకవేళ మా తప్పేదైనా ఉందని నిరూపిస్తే సభా సాక్షిగా చంద్రశేఖరరావు గారికి, బీఆర్ఎస్ నాయకులకు నేను క్షమాపణ చెప్తా అధ్యక్ష. ఇది నా సవాల్ అధ్యక్ష. చంద్రశేఖరరావు గారికి సవినయంగా నేను చంద్రశేఖరరావు గారికి సవాలు విసురుతున్న. కృష్ణా పరివాహక ప్రాంతంలో కృష్ణా నది జలాలలో ఈ రోజు తెలంగాణకు శాశ్వతంగా అన్యాయం జరిగింది. చంద్రశేఖరరావు గారి హయాంలో లెక్కలతో సహా నిరూపించడానికి నేను మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సిద్ధంగా ఉన్నాం అధ్యక్ష. వాళ్ళ సంతకాలు పెట్టొచ్చి వాళ్ళ అఫిడవిట్లేసి ఏ కార్పొరేట్ కంపెనీ వాడు దాదాపుగా 16 లక్షల కోట్ల రూపాయల కార్పొరేట్ కంపెనీలు బ్యాంకులకు ఎగవేత వేసి నీరవ్ మోడీలు, లలిత్ మోడీలు, విజయ్ మాల్యాలు వేల లక్షల కోట్ల అప్పులు చేసి దేశం విడిచి పారిపోయి ఇతర దేశాలలో విలాసవంతమైన జీవితాలు గడుపుతున్నారు తప్ప ఎవరు బ్యాంకులకు పన్ను ఎగవేసి అప్పిచ్చినోడికి అప్పేగేసి ఎవరు ఆత్మహత్యలు చేసుకోవాలి అధ్యక్ష. కానీ నా గ్రామీణ ప్రాంతాలలో, తండాలలో, గూడాలలో, మారుమూల పల్లెల్లో ఉన్న రైతాంగం వేల రూపాయల అప్పులు చేస్తే కూడా అప్పులవాడి ఇంటి ముందుకు వస్తే కుటుంబ సభ్యుల ముందు, కట్టుకున్న భార్య ముందు, తమ పిల్లల ముందు అవమానాన్ని భరించలేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కాబట్టే మొట్టమొదట మా ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత రైతులకు రుణమాఫీ చెయ్యాలి, రుణ విముక్తులను చేయాలి, ఆత్మగౌరవంతో నా రైతాంగం బ్రతకాలి అన్న ఆలోచనతోటి 2 లక్షల రూపాయల వరకు రుణమాఫీ చేస్తామని ఏ ఎన్నికల మేనిఫెస్టోలో మాట ఇచ్చినమో మాట ప్రకారం 25,35,000 మంది రైతులకు 20,616 కోట్ల రూపాయల 89 లక్షలు, దాదాపుగా 20,617 కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ చేసిన చరిత్ర మా ప్రభుత్వానిది, ఈ మంత్రివర్గాన్ని అని చెప్పి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. ఉమ్మడి రాష్ట్రంలో 811 టీఎంసీల ఉమ్మడి రాష్ట్రానికి కేటాయింపులుంటే ఘనత వహించిన, అనుభవం కలిగిన, పోరాటాలు చేసిన అని గొప్పగా చెప్పుకునే ఆనాటి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు, సాగునీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు గారు ఢిల్లీకి వెళ్లి ఉమాభారతి గారి సమక్షంలో వాళ్ళు నిత్యం తిట్టిపోసుకునే చంద్రబాబు నాయుడు ముందల మొకరిల్లి 512 టీఎంసీలు ఆంధ్రప్రదేశ్ను వాడుకోండి, 299 టీఎంసీలు మాకు తెలంగాణకు చాలు అని సంతకం పెట్టి శాశ్వతంగా తెలంగాణ రైతాంగానికి మరణ శాసనము రాసింది వాళ్ళు కాదా? 2021లో ప్రతి సంవత్సరం వచ్చి రెన్యువల్ చేసుకునేందుకు మాకు ఓపిక లేదు, తీరిక లేదు, ఫామ్ హౌస్ల నుంచి మేము రాలేము. పర్మినెంట్ గా ఈ ఒప్పందాన్ని ఒప్పుకుంటున్నాను. 2021-22లో శాశ్వత మరణ శాసనం రాసింది చంద్రశేఖరరావు గారు, హరీష్ రావు గారు కాదా అని నేను అడుగుతున్నా అధ్యక్ష. గతంలో చేసిన ఒప్పందాలను అన్నింటినీ తిరగ రాయాల్సిందే అని పదే ఢిల్లీకి వెళ్ళి ప్రధానమంత్రిని మొదలు పెడితే జలశక్తి మినిస్టర్ వరకు గతంలో ఉన్న మంత్రిని, ఇప్పుడున్న మంత్రిని పదే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను ఉన్నతాధికారులు వెళ్లి కలిసి కృష్ణా పరివాహక ప్రాంతం 70% మాదుంది, 30% ఆంధ్రప్రదేశ్ ఉంది, నీళ్లు మాత్రం 66% ఆంధ్రప్రదేశ్ తీసుకుంటుంది, 34% మాకిస్తుంది. చంద్రశేఖరరావు గారు మా రైతాంగం పట్ల మరణ శాసనం రాసిండ్రు, దీన్ని తిరగ రాయండి, తిరగ తోడండి అని కొట్లాడి దాన్ని కేఆర్ఎంబీ నుంచే కాదు సుప్రీంకోర్టు వరకు కొట్లాడింది మేము కాదా అధ్యక్ష. కులంతోని గొప్పతనం రాదు అధ్యక్ష. హోదా అనేది ఏంది అధ్యక్ష? ఓ ప్రభుత్వ ఉద్యోగికి స్ట్రేచర్ ఉంటుంది, ఒక వ్యవసాయం చేసుకున్న రైతుకు స్ట్రేచర్ ఉంటుంది, ఓ శాసనసభ్యుడికి స్ట్రేచర్ ఉంటుంది, శాసన మండలి సభ్యుడికి స్ట్రేచర్ ఉంటుంది, ఓ మంత్రికి స్ట్రేచర్ ఉంటుంది, ఒక ముఖ్యమంత్రికి ఉంటుంది, ఒక గవర్నర్కి ఉంటుంది, ప్రధానమంత్రి రాష్ట్రపతికి ఉంటుంది స్ట్రేచర్. కులానికి ఎక్కడైనా స్ట్రేచర్ ఉంటుందా అధ్యక్ష? మీ కులం గొప్పది ఉండొచ్చు అని మీరు అనుకోవచ్చు, మీరుగా మీకు స్ట్రేచర్ ఆపాదించుకోవచ్చు, నాకు అభ్యంతరం లేదు.
అంత మాత్రాన మిగతా వాళ్ళందరినీ కూడా తీసి పడేసినట్టు మాట్లాడడం మంచిదా అధ్యక్ష? ఎక్కడి సాంప్రదాయం అధ్యక్ష? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? ఎవరు నేర్పిండ్రు వీళ్ళకి ఇది? గవర్నర్ ను గౌరవించరు, స్పీకర్ గారిని గౌరవించరు, ఏకవచనంతో మాట్లాడతారు, ఎట్లా పడితే అట్లా దూషిస్తారు, మళ్ళీ దాన్ని సమర్థించుకుంటే ధర్నాలు చేస్తామంటారు. ఈ బరితెగింపు దేన్ననాలే? ఎందుకు ఈ బరితెగింపు? 2023 డిసెంబర్ 3 తారీఖు నాడు అధికారం నుంచి ప్రధాన ప్రతిపక్ష పార్టీ స్టేచర్ ఇచ్చారు. ప్రతిపక్ష పార్టీ స్టేచర్ అది మీ పార్టీకి. 2024 మే జూన్ లో పార్లమెంట్ జరిగింది, గుండు సున్నా ఇచ్చిండ్రు, మీ పార్టీని మార్చరీకి పంపించారు. నేనేం తప్పు మాట్లాడిన అధ్యక్ష? బీఆర్ఎస్ ఈ రోజు మార్చరీలో ఉందని నేను చెప్పిన అధ్యక్ష. పెద్ద ఆయన్ని చంద్రశేఖరరావు గారు నేను అన్నట్టుగా హరీష్ రావు గారు, కేటీఆర్ గారు చిత్రీకరిస్తున్నారు అధ్యక్ష. చంద్రశేఖరరావు గారి దగ్గర ఉన్న కుర్చీని 4 కోట్ల తెలంగాణ ప్రజలు గుంజుకొని నన్ను తెచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అధ్యక్ష. ఇంకేముంది అధ్యక్ష చంద్రశేఖరరావు గారి దగ్గర నేను తీసుకోవడానికి? వారి దగ్గర ఉన్నది ప్రధాన ప్రతిపక్ష హోదా. ఆ ప్రధాన ప్రతిపక్ష హోదా ఎవరికి కావాలి అధ్యక్ష? అయితే హరీష్ రావు గారు కావాలి, లేకపోతే కేటీఆర్ కావాలి. అయితే గీతే ఏదైనా కోరుకుంటే జరగరాంది ఏదన్నా జరిగితే వాళ్ళిద్దరు ఆ కుర్చీ కోసం పోటీ పడతారు. కానీ నేను ఇక్కడి నుంచి అక్కడికి పోను కదా అధ్యక్ష. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? 100 సంవత్సరాలు ఆయురారోగ్యాలతో చంద్రశేఖరరావు గారు ఉండాలి, వారు ఆ ప్రతిపక్షంలో అట్లనే ఉండాలి, నేను ఇక్కడనే ఉండాలి, వారు సూచనలు చేస్తూనే ఉండాలి, నేను మంచి పరిపాలన అందిస్తూనే ఉండాలి, మా ఆర్థిక మంత్రి గారు మాకు నిధులు అందిస్తూనే ఉండాలి అధ్యక్ష. ఇది మా ఆలోచన అధ్యక్ష, ఇది మా భవిష్యత్ కార్యాచరణ. నేనెందుకు కోరుకుంటా అధ్యక్ష? నాకెందుకు? రోజా గారి ఇంటికి వెళ్ళి రొయ్యల పులుసు తిన్నది ఎవరు అధ్యక్ష? నేనా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు అధ్యక్ష? రోజా గారు ఒక్కసారి రొయ్యల పులుసు పెడితేనే తిని రాయలసీమను రతనాల సీమ చేసి వస్తాను చెప్పొచ్చిన మహానుభావుడు ఆయన. నిన్ను పుట్టినప్పటి నుంచి 71 సంవత్సరం వరకు పెంచి పోషించి నీకు బుక్కడి బువ్వ పెట్టి గుండెల్లో పెట్టి ఆదరించి భుజాల మీద మోసి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసి 2009లో కరీంనగర్ జిల్లా నుంచి వలస వచ్చి మహబూబ్నగర్ కు బతకడానికి వచ్చి ఒక్క ఓటేయని మహాప్రభు అంటే నిన్ను ఎంపీగా గెలిపించి మా గుండెల్లో పెట్టుకొని చూసుకొని మేము పల్లకీలో మోసి పార్లమెంటుకు పంపిస్తే మా గుండెల మీద తంతవా? ఇది నీ నీతి, నీ జాతి. నువ్వు వచ్చి ఇక్కడ వచ్చి మమ్మల్ని తప్పు పడతావా? ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష ప్రమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పోతిరెడ్డి పాడు కావచ్చు, మాల్యాల కావచ్చు, లేకపోతే ముచ్చుమరి కావచ్చు, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే 10 TMC, ప్రతిరోజు 10 TMCలు 60 రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే 600 TMCలు వెనుక నుంచి వెనకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి ఇవాళ ప్రాజెక్టులు పూర్తయినాయి. 2014 నుంచి 2023 డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి